నమస్తే, నేను మీ సతీష్. ప్రణీత్ హనుమంత్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా పెద్ద ఎత్తున చర్చల్లో నిలిచినటువంటి వ్యక్తి. ఏదైతే ఒక సోషల్ మీడియాలో ఒక తండ్రి తన కూతురుతోటి సరదాగా గడిపినటువంటి ఒక చిన్న సన్నివేశాన్ని తనేదో ఇష్టపడి అది సోషల్ మీడియాలో పెడితే దానిపైన డార్క్ కామెడీ ఫన్ పేరుతోటి చైల్డ్ అబ్యూజ్, ముఖ్యంగా ఎంత అసభ్యకరంగా ఎంత జుగుప్సాకరమైనటువంటి రీతిలో వాళ్ళు చేస్తున్నటువంటి కామెంటరీలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే దాన్ని తాజాగా హీరో సాయిధరం తేజ్ బయటకు తేవడం, దానిపైన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రులని, హోంమంత్రులని, అలాగే 2 రాష్ట్రాల డీజీపీలని కూడా ట్యాగ్ చేస్తూ ఆయన పెట్టినటువంటి ఒక పోస్టు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అంటూ ఆయన ఒక పోస్ట్ పెట్టడం, దానిపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క కూడా స్పందించారు. ఇక ఇలాంటి వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోబోతున్నాం, ఇప్పటికే కేసులు నమోదు చేశాము అంటూ కూడా డీజీపీ తెలిపినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇక్కడ డార్క్ కామెడీ పేరుతోటి ఈ ప్రణీత్ హనుమంత్ అతని స్నేహితులు చేస్తున్నటువంటి ఈ వీడియోల్ని ఎలా చూడాలి, అసలు ఇది సభ్య సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తోంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇవాళ సోషల్ మీడియా అనేటువంటిది అందరికీ చాలా దగ్గర అయిపోయింది. అందులోనూ ప్రతి ఒక్క మనిషి జీవితంలో అదొక పార్ట్ అయినట్లుగా కూడా మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం. కానీ ఆ సోషల్ మీడియా ద్వారా కూడా అసభ్యాన్ని ప్రజల్లోకి పంపుతున్నటువంటి ప్రణీత్ హనుమంత్ లాంటి వ్యక్తులు కావచ్చు, అసలు ఈ ఓవరాల్ ఘటన పైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి, ఏం చెప్తారు? మామూలుగా ఇదివరకు జర్నలిజంలోకి రావాలి అంటే కొంత ట్రైనింగ్ ఉండేది, కొంత బ్యాక్గ్రౌండ్ తెలిసిన వ్యక్తులు జర్నలిజంలోకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది అంటే ఆ స్టేజ్ దాటి ముందరకు వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా అనేది రావటం, ఈ సోషల్ మీడియాలో రకరకాల వేరే వేరే ప్లాట్ఫామ్స్ ఉండటం, ఈ ప్లాట్ఫామ్స్లోకి ఎవరెవరు వస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ మానసిక స్థితి ఏంటి, వాళ్ళ ప్రవర్తన సమాజం పట్ల వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుంది, వాళ్ళకున్న అర్హత ఏంటి, ఇటువంటివి ఏవి అవసరం లేదు. అంటే సోషల్ మీడియాలోకి విచ్చలవిడిగా వచ్చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది చాలా అంటే పేజ్ వ్యూస్ తెచ్చుకోవటానికి కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ, ఏదో కొత్త కొత్త వంటలు అవి చూపిస్తూ, ఏదో కొన్ని టెక్నిక్స్ చూపిస్తూ, ట్రావెల్ ఇటువంటివి చేయటం వేరు. ఇది మీరన్నట్టు ఈ డార్క్ కామెడీ పేరుతోటి ఈ విచ్చలవిడితనం, అంటే ఒక బరి తెగింపు వీళ్ళది. మీరు చెప్పిన ఆ వీడియో కనుక చూస్తే అది తండ్రి కూతురు మధ్య ఉన్న ఒక సంబంధం, దానికి సంబంధించిన ఒక వీడియో. అందులో వల్గారిటీ అది ఏమి ఉండదు. కానీ వీళ్ళు ఆ వీడియోని వేసి ఎంత దారుణంగా, అసలు అత్యంత నీచంగా, ఎవడో మనిషి పుట్టినవాడు ఎవడూ కూడా ఆ విధంగా ఆలోచించడు, అంత దారుణమైన కామెంట్లు చేస్తూ, అసలు మామూలుగా ఈ పాటికే ఈ ప్రభుత్వాలన్నీ కూడా, అంటే తెలుగు రాష్ట్రాలే కావద్దు, కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి దీని మీద అసలు ఇప్పటికే వీళ్ళని అరెస్ట్ చేసి ఉండాల్సింది. అరెస్ట్ చేయటమే కాదు, ఈ సమాజానికి ఒక సందేశం ఇచ్చి ఉండాల్సింది. మొత్తం ఈ వ్యవస్థలో ఇటువంటి చీడ పురుగుల్ని ఏరేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకేదో తెలిసిన ఒక వల్గారిటీని, అంటే వాళ్ళు కూడా ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులు అని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. బాధ్యతను ఎట్లా గుర్తు చేస్తాం? బాధ్యతను గుర్తు చేయాలంటే వీళ్ళని అరెస్ట్ చేయాలి. వీడొక్కడే కాదు, మీరు చెప్పిన వాడొక్కడే కాదు, వాడి ఫ్రెండ్స్ పేరుతోటి వచ్చిన వాళ్ళు, ఆ జోక్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు, ఆ జోక్ని అదేదో ఒక పెద్ద మహత్తరమైన కార్యక్రమాన్ని వాళ్ళు కనిపెట్టినట్టు, అంటే ఎంత అశ్లీలకరమైన ఈ భావనలు, అంటే వాళ్ళు వాడే పదజాలము ఎంత అసహ్యకరంగా జుగుప్సాకరంగా ఉన్నది అంటే ఈ మొత్తం ఈ టోటల్ ఎపిసోడ్, ఈ ఒక్క ఎపిసోడ్ తీసుకొని అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లల మనసు మీద ఇటువంటివి చాలా ప్రభావం చూపిస్తాయి, చాలా
చాలామంది అంటారు ఏదో సినిమాలో చూపించినంత మాత్రాన మనుషులు పాడైపోతారా అని. సినిమాల్లో చూపించిన అంత మాత్రాన మనుషులు పాడవటం ఇదిగా ఉండదు. కాకపోతే ఏంటంటే అందరూ కూడా మెచ్యూర్డ్ పీపుల్ ఉండరు. వాళ్ళు ఇటువంటివన్నీ చూసి ఇది ఇట్లా ఇది చైల్డ్ అబ్యూస్ కింద రాదు. అదొక్కటే కాదు, చైల్డ్ అబ్యూస్తో పాటు సొసైటీ మొత్తాన్ని, అంటే సమాజాన్ని, ఈ నాగరిక సమాజంలో మనం కొన్ని కట్టుబాట్లు పెట్టుకొని బతుకుతుంటాం. మనం సహజంగా ఆ కట్టుబాట్లు అనేవి ఉంటాయి. కట్టుబాట్లు లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఏమవుతుంది? సొసైటీ అనేది ఉండదు. మనం బతికేదే మన కల్చర్ మీద, మన సంస్కృతి మీద. ఈ సంస్కృతిని విధ్వంసం చేసి ఇప్పటికే చాలామంది చాలా ముందరికి వెళ్ళిపోయారు. ఈ సోషల్ మీడియాలో కూడా కొంతమంది చేసే ఈ పనులు, అంటే దీని మీద గవర్నెన్స్ కోసం అని చెప్పి చాలా చర్యలు తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. కానీ భావ ప్రకటన స్వేచ్ఛని కంట్రోల్ చేస్తారా అని ప్రశ్నిస్తూ విపక్షాలు అడ్డుపడ్డాయి. మనం క్లియర్ కట్గా చూసాం. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే తండ్రి కూతురుతోటి ఎట్లా ఉండాలి, తల్లి కొడుకుతోటి ఎట్లా ఉండాలి అనేది కొత్త వక్ర భాష్యాలు చెబుతూ ఎట్లా బూతు సమాజాన్ని సృష్టించటమా నీ భావ ప్రకటన స్వేచ్ఛ? నీకు ఎంత బాధ్యత లేకపోతే అసలు నువ్వు నీ తల్లితోటి నువ్వు అట్లాగే ప్రవర్తించావా? రేపొద్దు నీ కూతురుతోటి నువ్వు అట్లాగే ప్రవర్తిస్తావా అని ఆలోచించుకోవాలి కదా. అంటే ఇంత సంస్కారహీనమైన ఇటువంటి కల్చర్ని డెవలప్ చేస్తూ ఇటువంటి నేను చూశాను ఒకసారి మొన్న బెంగళూరులో రేవ్ పార్టీ జరిగినప్పుడు ఏదో ఇద్దరు సినిమా యాక్టర్ల మీద వాళ్ళు ఏదో డ్రగ్స్ తీసుకున్నారని అక్కడ దొరికారని వస్తే మీడియా మొత్తం ఒక రెండు వర్గాలుగా విడిపోయి, ఒక వర్గం ఏమో వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారని చెప్పటం, ఇంకొక వర్గం మీడియానేమో వాళ్ళని డిఫెండ్ చేయటం. ఇదే చేయాల్సిన పని. అసలు మీకు ఏం బాధ్యత ఉంది మీకు? అంటే సోషల్ మీడియా గురించే కాదు, డిజిటల్ మీడియా అట్లాగే ఉంది, ప్రింట్ మీడియా అట్లాగే ఉంది. మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా, బాధ్యత లేదా మీకు? మీరు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని వాళ్ళ ప్రైవేట్ అఫైర్ అంటారు. డ్రగ్స్ తీసుకోవటం ప్రైవేట్ అఫైర్ ఎట్లా అవుతుంది? డ్రగ్స్ తీసుకోవటం అనేది ప్రైవేట్ అఫైర్ కాదు. ఈ తరహాలో మొత్తం అంతా సొసైటీని ఎంతో ప్రభావితం చేస్తున్న ఇటువంటి వాళ్ళని కనీసం వీడు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు, వీడిని ఖచ్చితంగా పట్టుకొని శిక్షించాలి. ఆ శిక్ష వేసే చట్టాలు లేకపోతే చట్టాలని సవరించాలి. ఇది బాలల హక్కులకు సంబంధించిందే కాదు, పెద్దవాళ్ళ హక్కులకు కూడా సంబంధించింది. చాలా చాలా విపరీతమైన పోకడలు వీళ్ళు చూపిస్తూ ఉన్నారు. వీటిని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ అదుపు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎవరైనా సరే మీరంతా కూడా సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళైనా సరే ఇటువంటి కంటెంట్ వచ్చినప్పుడు మీరు ఇమ్మీడియట్గా మీరు సాయిధరం తేజ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాడని చెప్పారు. సాయిధరం తేజ కాదు, మంచు మనోజ్ కూడా తీసుకొచ్చాడు. వీళ్ళందరూ కూడా, మంచు మనోజ్ అయితే పెద్ద క్యాంపెయిన్ రన్ చేస్తున్నాడు దీని మీద. ఇటువంటి విషయాలన్నీ కూడా సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. వీళ్ళిద్దరూ కూడా అంటే కంపారిటివ్లీ యంగ్ హీరోస్ కదా వీళ్ళిద్దరూ, అంటే సాయిధరం తేజ్ కానీ మంచు మనోజ్ కానీ. అంటే వాళ్ళల్లో అంత స్పృహ ఉన్నందుకు మనం ఒకవైపు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇటువంటి కార్యక్రమానికి పాల్పడ్డ వీళ్ళని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి. ఆ శిక్ష వేసే వీలు లేకపోతే చట్టాన్ని సవరించాలి తప్ప ఇటువంటి వాళ్ళని మాత్రం వదలకూడదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే డార్క్ కామెడీ పేరుతోటి ఒక అసభ్యాన్ని, ఒక వల్గారిటీని సమాజంలోకి వదులుతున్నటువంటి ఈ ప్రణీత్ హనుమంతు, అతని స్నేహితులు లాంటి వ్యక్తులపైన ఈ పాటికే చర్యలు తీసుకుని ఉండాలి. కానీ ఇప్పటికైనా కూడా ఆలస్యం చేయకుండా ప్రభుత్వాలు వెంటనే వీటిపైన ఏదైతే కనుక సీరియస్ యాక్షన్ తీసుకునే దిశగా చర్యలు చేపట్టి ఇకపైన కూడా సోషల్ మీడియాలో ఇలాంటి ఒక అసభ్యాన్ని నింపేటువంటి అవకాశం లేకుండా కూడా కట్టుదిట్టం చేయడంతో పాటు ఇలాంటి చర్యలకు పూనుకున్నటువంటి
వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి శిక్షలు విధించాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తుంది. లేకపోతే సమాజం అంతా కూడా చాలా దారుణంగా తయారయ్యేటువంటి ప్రమాదానికి కూడా గురవుతుందన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.